హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్స్ టీచింగ్. ఈ వీడియోలో మనం న్యూట్రియంట్ అగార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ స్పిరిట్తో మన హ్యాండ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాసెస్లో కంటామినేషన్ని అవాయిడ్ చేయడం కోసం స్పిరిట్తో బాగా క్లీన్ చేసుకోవాలి హ్యాండ్స్ని. లేదంటే మీరు గ్లౌజెస్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ పెట్రీ ప్లేట్స్ని కాటన్ అండ్ స్పిరిట్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని పెట్రీ ప్లేట్స్ని యూస్ చేస్తే అన్ని పెట్రీ ప్లేట్స్ని కూడా కాటన్ అండ్ స్పిరిట్తో బాగా క్లీన్ చేయాలి. నెక్స్ట్ క్లీన్ చేసిన పెట్రీ ప్లేట్స్ని కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మేము న్యూట్రియంట్ అగార్ తర్వాత యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ చేస్తాము. సో ఆ కవర్లో పెట్టబోయే ఎక్స్ట్రా థింగ్స్ యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీకి సంబంధించినవి. మీకు న్యూట్రియంట్ అగార్ వరకే కాబట్టి ఆ థింగ్స్ మీరు ఎక్స్ట్రాగా పెట్టనవసరం లేదు. ఓన్లీ నేను ఏదైతే చెప్తానో అది ఫాలో అయిపోండి చాలు. నేను ఎలాగో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీసాను. నెక్స్ట్ ఆ కవర్ని బ్యాండ్తో టైట్ చేసేయాలి. నెక్స్ట్ వేయింగ్ మిషన్ తీసుకొని న్యూట్రియంట్ బ్రోత్ని 3.2 grams వే చేసుకొని తీసుకోవాలి. మామూలుగా న్యూట్రియంట్ బ్రోత్ పౌడర్ లాగా ఉంటుంది. మాదైతే కొంచెం సాలిడ్ లాగా అయిపోయింది, ఎందుకంటే ఎయిర్తో రియాక్ట్ అయిపోయి. నెక్స్ట్ అలానే అగార్ని 3 grams వే చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ 250 ml డిస్టిల్డ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ స్టెరైల్ గ్లాస్ బాటిల్ని తీసుకొని ఇందాక మెజర్ చేసి పెట్టుకున్న న్యూట్రియంట్ బ్రోత్ని ఆ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే అగార్ పౌడర్ని కూడా ఆ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ మెజర్ చేసి పెట్టుకున్న 250 ml డిస్టిల్డ్ వాటర్ని కూడా గ్లాస్ బాటిల్లోకి పౌర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ న్యూట్రియంట్ బ్రోత్ అగార్ బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా రిన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మీడియా ఉన్న గ్లాస్ బాటిల్స్ని కూడా కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బ్యాండ్తో టై చేసేయాలి. నెక్స్ట్ ఆటోక్లేవ్లో సరిపడా వాటర్ వేసి రెడీగా ఉంచాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని కవర్స్ని కూడా ఆటోక్లేవ్ మిషన్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నెక్స్ట్ ఆటోక్లేవ్ మిషన్ లిడ్ పెట్టి టైట్గా క్లోజ్ చేసేయాలి. దీన్ని ప్రెజర్ గేజ్ అని అంటారు. దీంట్లో హ్యాండ్ ఇప్పుడు 0 దగ్గర ఉంది. ఆ హ్యాండ్ 0 నుంచి 15కి వచ్చేటప్పటికి మనం ఆటోక్లేవ్ మిషన్ని స్టాప్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్గా స్టెరిలైజేషన్ అయిపోయినట్టే. స్టెరిలైజేషన్ కంప్లీట్గా 45 to 50 minutes వరకు పడుతుంది. ఆటోక్లేవ్ మిషన్ని స్టాప్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు అలా వెయిట్ చేయాలి. లోపల ఉన్న ప్రెషర్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. 10-15 నిమిషాలు అయిపోయిన తర్వాత విజిల్స్ ఒకసారి లేపి చెక్ చేసుకొని ఆ తర్వాత ఆటోక్లేవ్ లిడ్ అనేది ఓపెన్ చేయాలి. ఆటోక్లేవ్ నుంచి తీయగానే చాలా వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే
న్యూట్రియంట్ అగార్ లిక్విడ్ని బాగా రిన్స్ చేసి పెట్రీ ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా రిన్స్ చేయకపోతే అగార్ సరిగా మిక్స్ అవ్వదు. అగార్ సరిగా మిక్స్ అవ్వకపోతే మనకి జెల్ లాగా ఫామ్ అవ్వదు. అన్నీ పెట్రీ ప్లేట్స్లోకి పోర్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగితే మనకి న్యూట్రియంట్ బ్రోత్ అగార్ సాలిడ్ మీడియా అనేది ఫామ్ అవుతుంది.